అందరికీ నమస్కారం. చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు దక్కింది. దాంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. చిరంజీవితో పాటు మరో ఒక తెలుగు వ్యక్తి అయిన వెంకయ్య నాయుడు సైతం ఈ అవార్డు అందుకుంటున్నారు. ఇద్దరు తెలుగు వారికి ఈ అవార్డు దక్కడం నిజంగా తెలుగు వారందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు. ఇక భారతదేశం ఇచ్చే రెండవ అత్యున్నత అవార్డుగా పద్మభూషణ్ని పద్మవిభూషణ్ చెప్పుకోవచ్చు. పైగా ఏదైనా ఒక రంగంలో ఎనలేని సేవ చేసిన వారికి మాత్రమే ఈ పద్మభూషణ్ లభిస్తుంది. అటు రాజకీయాల్లో వెంకయ్య నాయుడికి, ఇటు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి ఈ అవార్డు లభించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ గర్వించే విషయం. ఇక చిరంజీవి అభిమానుల సంబరాలు మిన్నంటుతున్నాయి. నిన్నటి నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సెలబ్రిటీలు, అభిమానులు సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన గురించి మాట్లాడుతున్నారు. చాలామంది సెలబ్రిటీలు నేరుగా ఆయన నివాసానికి చేరుకుని మరి చిరంజీవిని అభినందిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే పద్మభూషణ్ లభించిన వారికి, ముఖ్యంగా చిరంజీవి లాంటి ఒక సెలబ్రిటీకి ఎలాంటి సదుపాయాలు దక్కుతాయనే విషయంలో చాలా అపోహలు నెలకొని ఉన్నాయి. దేశంలోని ఇంతటి అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న వారికి దక్కే సదుపాయాల విషయాల్లో క్లారిటీగా వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి చిరంజీవికి ఈ అవార్డు ప్రకటించిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. బస్సులలో, రైళ్లలో, అలాగే విమానాల్లో కూడా ఆ చిరంజీవి రాయితీలు లభిస్తాయంటూ చెబుతున్నారు. అంతేకాదు పెద్ద మొత్తంలో నగదు బహుమతి కూడా లభించే అవకాశం ఉందంటూ తెలుపుతూ ఉన్నారు. కానీ ఇందులో ఏ విషయం నిజం కాదు. పద్మభూషణ్ అందుకునే వారికి ఇలాంటి రాయితీలు లభించవు. కేవలం రాష్ట్రపతిని నేరుగా కలిసే అవకాశం మాత్రమే దక్కుతుంది. అవార్డు అందుకునే సమయంలో రాష్ట్రపతి సంతకం చేసిన ఒక పత్రాన్ని చిరంజీవికి అందిస్తారు. అంతకుమించి ఎలాంటి రాయితీలు కల్పించే అవకాశం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.